సత్యం ఇన్ సత్యం సుందరం 20 ఇయర్స్ ఏజ్లో తన ఓన్ హౌస్ని, తను పుట్టి పెరిగిన విలేజ్ని వదిలేసి యాక్చువల్లీ పోగొట్టుకుని దూరంగా వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తన సిస్టర్ మ్యారేజ్ కోసం మళ్ళీ తన సొంత విలేజ్కి తిరిగి రావాల్సి వస్తుంది. ఈ లాంగ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అంతా తను ఒంటరిగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఏదో కోల్పోయిన వాడిలా అలా బతికేశాడు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నేను ఒక కంపారిజన్ తీసుకుంటా. సేమ్ డైరెక్టర్ ప్రేమ్ గారి ఫస్ట్ ఫిల్మ్ 96లో రామ్ అనే క్యారెక్టర్ ఒక ఎలోన్, తన వాళ్ళు అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు, కానీ తను ఎప్పుడూ ఒంటరి కాదు. ఇదే లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. నేను ఒంటరిని కాదు, నాకు ఇంకొన్ని జన్మాలకి సరిపోయే మెమరీస్ ఉన్నాయని. కానీ సత్యకి అమ్మ, నాన్న, వైఫ్, డాటర్ ఇలా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉంది. బట్ హీ ఈస్ నాట్ హ్యాపీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సీన్లో తన వైఫ్ ఇలా ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఎందుకు అంత తొందరపడి వచ్చేయడం? ఇంకో 2 రోజులు అక్కడ ఉండి రావచ్చుగా. ఏ నువ్వు గమనించావో లేదో కానీ నీ మాట తీరు బాగా మారింది. హ్యాపీగా ఉన్నావు, అందుకే అన్నా. సి వాళ్ళకి 10+ ఇయర్స్ డాటర్ ఉంటుంది. సో వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒక 12 ఇయర్స్ అనుకుందాం. అంటే ఆమె 12 ఇయర్స్లో సత్యాన్ని ఇంత హ్యాపీగా చూడలేదు. సో సి హౌ మచ్ హీ క్యారీస్ ఇన్ హిస్ ఇన్సైడ్. Then after Sundar meet him, then see how happy he was. Then he gets pure smile. సో ఆ మూవీ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, బేసిక్ హ్యూమన్ నీడ్ ఈస్ ఏ హ్యూమన్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇంకొక హ్యూమన్ బీయింగ్ కావాలి. టు లవ్, టు షో కైండ్నెస్, టు షో యాంగర్, టు షేర్ సంథింగ్. ఇలా ప్రతి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, షేర్ చేసుకోవడానికి ఒక హ్యూమన్ బీయింగ్ కావాలి. అలా సత్యకి సుందర్ని మీట్ అయిన తర్వాత సుందర్ని మీట్ అవ్వకముందు సత్యకి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఒక ప్రాపర్ స్మైల్ ఉండదు సత్య ఫేస్లో. సుందర్ని మీట్ అయిన తర్వాత, తనతో మాట్లాడిన తర్వాత, టైం స్పెండ్ చేసిన తర్వాత, సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఉంటుంది సత్య ఫేస్ వెలిగిపోతుంది. సత్య తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగాక ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయడు. సుందర్ నెంబర్ అడిగితే రాంగ్ నెంబర్ ఇవ్వడం, సొంత విలేజ్లో ఉంటూ కూడా లాడ్జ్లో రూమ్ తీసుకొని ఉండటం, ఇలా. సో ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని నాకు ఎవరు వద్దు, నాకు నేను చాలు అనుకుంటే సుందర్ లాంటి గొప్ప మనుషుల్ని మిస్ అవుతాం. ఫైనల్లీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వాట్ డజంట్ గివ్ యూ పీపుల్ యూ వాంట్, హీ గివ్ యూ ద పీపుల్ యూ నీడ్ టు హెల్ప్ యూ, టు హర్ట్ యూ, టు లీవ్ యూ, టు లవ్ యూ అండ్ మేక్ ద పర్సన్ యూ వేర్ మీన్ టు బీ. సో మన వల్ల ఇంకోళ్ళకి ఏమి అవ్వకూడదు బావా, వాళ్ళ కర్మ కాలేపోతారు. నువ్వు ఇలా ఉన్నావేంట్రా? నా పెళ్ళ ఇదే మాట్లాడుతుంది. ఎప్పుడు ఇలాగే ఉండవు, మారుతూ. దిస్ ఈస్ మాబ్స్టర్. థ్యాంక్ యూ. సీ యూ సూన్.